ఇంద్రకీలాద్రి అమ్మవారికి అమరావతి రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. రాక్షస పాలన పోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని వారంటున్నారు. గత ప్రభుత్వంలో దుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు రానివ్వకుండా అడుగడుగునా అవాంతరాలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కూడా చూడకుండా తమ రక్తాన్ని కళ్ళ చూశారని మండిపడ్డారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న తమ కోరికను అమ్మవారు నెరవేర్చారంటున్న రైతులతో మా ప్రతినిధి మరింత సమాచారం లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు రాజధాని మహిళా రైతులందరూ కూడా ఈ రోజు మొక్కుబడులు చెల్లించుకునేందుకు వచ్చారు. సో అమ్మవారికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అమ్మవారి చిత్రపటాన్ని పట్టుకొని ఖాళీ నడకతో వాళ్ళు అమరావతి రాజధాని నుంచి కూడా పెద్ద ఎత్తున ఖాళీ నడకను వచ్చారు. అయితే అమ్మవారి మొక్కుబడులు చెల్లించుకోవడం ఈ రోజు ఎలా ఉందనేది వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? జై అమరావతి, జై దుర్గా భవాని. మేము ఈరోజు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని దమనకాండ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కేసులు పెట్టడం. అయితే రాజధాని 70% పూర్తయిన దాన్ని కట్టకుండా విధ్వంసం చేస్తుంటే మేము అమరావతి రైతుల మహిళలు అమ్మవారిని వేడుకుందామని కనకదుర్గ గుడికి వస్తుంటే రానియకుండా పెట్రోల్ బంక్ దగ్గర దమనకాండ చేసి రాక్షస క్రీడ చేసి లాఠీలతో కొట్టడం ఏ రకంగా చేశారనండి. అందరం ఆ రోజే అనుకున్నాము మళ్ళీ అమ్మవారి మొక్కులు తీర్చాలి, బాబుగారు గెలవాలి అని. ఇప్పుడు బాబుగారు గెలిచారు, ఎన్డీఏ కుటుంబం గెలిచింది. అందువల్ల ఈరోజు తెల్లవారుజామున 5 దగ్గర నుంచి పొంగళ్ళు, పసుపు, కుంకుమ, చీర సారాలతో మేళ తాళాలతో అమ్మవారికి జాతర చేస్తా ఈరోజు గుడికి వచ్చామండి. ఇక రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని, అమరావతి పోలవరం కట్టాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. అయితే చెప్పండి అమ్మా, మీరు ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ అమ్మవారికి మొక్కుబడులు చేయించుకోవడానికి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. వైసీపీ ప్రభుత్వంలో ఒక సామాన్యుడు తన హక్కుల కోసం పోరాడలేని పరిస్థితి, అంటే తన హక్కుల కోసం ప్రశ్నించడే పాపంగా అయిపోయిందండి. ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తారో వాళ్ళ గొంతు నులిమేయాలని ఆ ప్రభుత్వం చూసింది. మేమందరం పొంగళ్ళు తీసుకుని వస్తుంటే అదేదో చట్ట వ్యతిరేక చర్య అంటండి, 144 సెక్షన్ ఉందంట. గుడికి వెళ్ళడమే నేరం అన్నట్టుగా చేసింది ఆ ప్రభుత్వం. పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేయించి మా రక్తం కళ్ళు చూసింది ఆ ప్రభుత్వం. దుర్గ గుడికి వెళ్తుంటే మేమేదో పాపం చేసినట్టుగా చట్ట వ్యతిరేకం అని చెప్పి పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి మా రక్తం కళ్ళు చూసింది. అదే అమ్మ పైనుండి చూసి తన బిడ్డలను ఎవరైతే హింసించారో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పింది. కాబట్టి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. మన రాష్ట్రానికి 11 సీట్లు వస్తాయని ఎవరైనా గెస్ట్ చేశారా మేడం? ఎవరు గెస్ట్ చేయలేదు. వాడు అంతకు మించి తక్కువగా వెళ్ళిపోతాడు అనుకున్నారు. వాడు 11 సీట్లు కూడా 1,30,00,000 మంది వేశారని చెప్పుకుంటున్నారు. ఎవరైతే వేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. రాక్షస పాలన, ఆడవారిని రోడ్డు మీద నడవని ప్రభుత్వానికి సపోర్ట్ చేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి. 1,30,00,000 మంది. వాడి నోటి నుంచి ఆ మాట కూడా రావడానికి లేదు. వాడు రాక్షసుడు, సైకో. ప్రజలందరూ ఆ పాలనని చూశారు. ఇక వద్దు, అసలు ఆ ప్రభుత్వం కాదు, అసలు ఆ పార్టీ భూస్థాపితం అయిపోవాలి. జై అమరావతి. ఏ రకంగా అయితే చూడొచ్చు, ఈ రోజు రాక్షసుడు పాలన పోయింది, మళ్ళీ చంద్రబాబు పాలన వచ్చింది, ఎన్డీఏ కూటమి ఏర్పడడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, అందుకే మొక్కుబడులు చెల్లించుకునేందుకు కాలినడకన అమ్మవారి ఆలయానికి వస్తామని అమరావతి రాజధాని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.